మా ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. దేవరకొండ మీ అందరికీ తెలియదు కాదు, గిరిజన ప్రాంతం, బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ప్రాంతం. దానికి గతంలో మేము ప్రతిపక్ష పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అనేక సమస్యల పట్ల పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు. అక్కడ ఉన్న సమస్యలు కూడా ఏం పరిష్కారం కాలేదు. అందుకనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని రకాలుగా మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే తప్పకుండా పూర్తి చేసిన విశ్వాసం నాకుంది. సార్, ఏదో కెమెరాల ముందు చెప్పాలని కాకుండా నిజంగా మీ మనసు మీద చేసుకొని చెప్పగలుగుతారా సార్? ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని మీరు అనుకున్నారా గతంలో? 100% నేను ఎమ్మెల్యే గెలుస్తానని మాట 100కి 100 పాళ్ళు నాకు. ఎందుకంటే ప్రజలతో రోజు ఉండేటువంటి వాతావరణం కానీ ప్రజలు ఎక్కడ పోయినా ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది. ఎన్నికల కంటే ముందే, ఇప్పుడు కాదు, బిఫోర్ ఎలక్షన్ 1 ఇయర్ ముందు నుంచే స్టార్ట్ అయింది. మీ దేవరకొండలో ఇక్కడ హైదరాబాద్లో కలిసినా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ రోజు ఎక్కడున్నా ఈసారి బాలన్న గెలిపియాలని ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది. దాంతోపాటుగా మా ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆశలు చిగురించినాయి. కార్యకర్తలందరూ కూడా పోరాటానికి సిద్ధమైనారు. పోరాటం సిద్ధమైనతో పాటు వారి యొక్క నాయకత్వంలో గట్టిగా ఎక్కడికక్కడ పోరాటాలు చేసినాం. అందుకే ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలిగింది. రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు తప్ప, లేదంటే కాంగ్రెస్ ఏదో చేస్తారనే నమ్మకంతో కాదని చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. సహజంగా అంటుంటారు, వ్యతిరేకత అంటే నువ్వు చేయలేదు కాబట్టి అతను చేస్తాననే కదా అర్థం. ఇప్పుడు కేసీఆర్ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తారని విశ్వాసంతో ఇటేస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యతిరేకతతో వేసినట్టే నీ పట్ల నువ్వు చేయలేవన్న విశ్వాసం సన్నగిలింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పూర్తి చేసిన విశ్వాసం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి. 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఏం చేయలేదంటారా? చేసినాడు. చేయలేదు అనే దానికి మనం మొత్తం చేయలేదు అనేటువంటి మాట చెప్పడం కరెక్ట్ కాదు రాజకీయాలలో. సరే, మనం మాట్లాడడానికి ఏదైనా చెప్పవచ్చు, కానీ ఒకటేందంటే ఇచ్చిన హామీలో చాలా వరకు అనేకమైన హామీలు ఇచ్చి అవి నిలబెట్టుకోలేకపోయినారు. దాంతో టీఆర్ఎస్ పార్టీ తర్వాత శాసనసభ్యులు, తర్వాత మంత్రులు ఎక్కడ పడితే అక్కడ కరప్షను, ఆ పోలీసు యంత్రాంగాన్ని అంతా గుప్పెట్లో పెట్టుకొని ప్రజలపైన బాగా దాష్టికం చేయడం, ఆ వల్లనే ఇలా టీఆర్ఎస్ పార్టీ మునిగిపోవడానికి. మీరు కూడా ఆ రకంగా చేయాలని నమ్మకం 100% నిజం. మాది చాలా ప్రజాస్వామ్యమైన పార్టీ. అధికారం అంతా ఒక ఎమ్మెల్యే గుప్పెట్లో ఉండదు మా దగ్గర. ఉండదు. ఎమ్మెల్యే అంటే పరిపాలన వరకు చివరకు ఉంటుంది తప్ప కేసీఆర్ చెప్తే ఎమ్మెల్యే రాజులు చేసేసిండు. మేము గతంలో కూడా ఎమ్మెల్యే చేసాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు, సుమారుగా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం. ఏ సందర్భంలో కూడా ఎమ్మెల్యేలు ఎట్లా చేసినాడు మేము చూడలే. నా రాజకీయ నేను వచ్చి కూడా సుమారు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేయలేదు అట్లా. కానీ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆ రకమైనటువంటి ఎమ్మెల్యేలు ఆ విధంగా చేయడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది. మీరు ఇందా మాట్లాడుతూ 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఇదే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ 60 ఏళ్లుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతు బంధు, షాదీ ముబారక్, రైతు బీమా లాంటి పథకాల ఆలోచనలు వాళ్ళు ఎందుకు రాలేదనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం అంటే ఆలోచనతో ఉంటుంది. అట్లా అనుకుంటే అనేక సంవత్సరాలు అనేక ముఖ్యమంత్రులు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఒక తిరిగి ఉంటుంది, ఒక ప్రభుత్వ ఆలోచన పాలసీలు ఒక తిరిగి. రాజశేఖర్ గారు చేసినటువంటి స్కీమ్స్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆయన పాలసీ అది. ఆరోగ్యశ్రీ మీరేందుకు తెలియదు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఆరోగ్యశ్రీ తెలుగుదేశం తెలియదు కదా, పుట్టింది అది. ఆయన ఒక డాక్టర్గా పేద ప్రజలకు వైద్యం అందదు, వైద్యం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో పేదవానికి వైద్యం అందదు ఆయన పాలసీ అది. ఆయన తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అక్కడ ఉన్న నాయకుని యొక్క ఆలోచన విధానం, పార్టీ యొక్క విధానం ఒక తీరుగా ఉంటుంది కాబట్టి చేసినాం. నీకు వచ్చింది నువ్వు రైతులకు ఇది ఇవ్వాలనుకున్నావు. నీకంటే ముందు మేము రైతులకు చాలా ఇచ్చినాం. నువ్వు ఒక రైతు బంధు మాత్రమే ఇచ్చినాం. మేము రైతులకు సంబంధించిన అనేకమైన సబ్సిడీలు ఇచ్చినాం. ఇవాళ ట్రాక్టర్ సంబంధించిన పనిముట్ల విధానం కావచ్చు, స్ప్రింకర్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, ఇవన్నీ బంద్ పెట్టి ఒక రైతు బంధు ఇచ్చినాం. సరే, అదైనా ఒక రైతుకు చెందింది సంతోషం, దాంట్లో ఏమో మేము తప్పు పట్టలేము. కానీ రైతు బంధు అనేది కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు? మా విధానంలో అది ఉంది, అది ఇచ్చినాం. ఇవాళ మళ్ళీ మేము ఇద్దాం అనుకుంటున్నాం, ఆ విధానం పాటిస్తాం. రైతు బంధు తీసేయాలని మేము అట్లా ఆలోచిస్తున్నాం కదా. రైతు బంధును కొనసాగిస్తూనే ఇంకా మెరుగుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. రైతు బంధు ఎవరికి ఇచ్చినారు? పెద్దవానికి ఇవ్వాలి రైతు బంధు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, వందలాది ఎకరాలను భూములు కలిగినటువంటి వ్యాపారస్తులకు లేదు. నిన్న పేపర్ చూసి మీరు కూడా చూసి ఉంటారు, మా నేషనల్ హైవే శ్రీశైలం రోడ్డు కూడా డబ్బులు పడుతుంది. రైతు బంధు అంటే ఇప్పుడు మీరు, నేను, ఇంకా పేదవాడు, కూలినాలి, ఉద్యోగస్తులు అందరూ ట్యాక్స్ కడితేనే ప్రభుత్వాలు నడుస్తాయి. వాళ్ళ ట్యాక్స్ సొమ్మును తీసుకుపోయి నువ్వు ఇంకా పేదవానికి, రైతుకు మేలు చేయాలని ఒకే ఆలోచన. కానీ నువ్వు తీసుకుపోయి మొత్తం ఇంత పెద్ద
మల్లారెడ్డికి రైతు బంధు అవసరమా, కేసీఆర్కి రైతు బంధు అవసరమా? ఒక విధానం ఉండాలి ప్రభుత్వానికి. అవును, వాళ్ళకి 100 ఎకరాల భూములు 100 ఎకరాల భూములు పేదవాడిని నన్ను ఎన్నికల ప్రచారంలో అడిగినాను. మేము పోయినప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంలో చాలా మంది అడిగినారు ఓకే రైతు బంధు అంటే. ఆయన మాకు ఇచ్చింది ఏముంది, మా పక్కింటి పోయిన మా దొరకైతే ఆయనకు 2 లక్షలు వస్తాయి, లక్షలు వస్తున్నాయి, నాకు 5,000 వస్తున్నాయి రైతు, ఆయన మాకు ఇచ్చింది అన్నారు. కానీ కేసీఆర్ గారు మాట్లాడుతూ నేను రైతు బంధు ఇచ్చింది దళారులకు కాదు, లేదంటే వ్యవస్థలు నడిపే వాళ్ళకి కాదు, రైతు అనే కాన్సెప్ట్ మీద నేను ఈ దళిత బంధు మన రైతు బంధు ఇచ్చిన అని మాట్లాడుతున్నారు. 100% నువ్వు రైతుకు ఇచ్చిన, మేము రైతుకు ఇయ్యలేని అన్నట్టే. ఓకే, కానీ నువ్వు రైతు ఇచ్చే విధానంలోనే తప్పు ఉంది అంటున్నాను. నువ్వు రైతుకు కరెక్ట్ రైతుకి ఇచ్చినావు, కానీ చిన్న సన్నకారు రైతు నిజంగా రైతుకు అవసరం ఉన్న రైతుకి ఇవ్వాలి. మల్లారెడ్డికి, కేసీఆర్కి, లేకపోతే ఇంకో 100,000 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేకపోతే ఈ మేఘా కృష్ణాడి లాంటి వాళ్ళకు, లేకపోతే ఇంకో మై హోమ్ రామేశ్వరరావు లాంటి కూడా రైతు బంధు ఇస్తే నువ్వు చిన్న సన్నకారు రైతుకి ఇచ్చింది పెద్దోళ్ళకు ఇచ్చేయండి పోవడం, అది ఒకటి మా అబ్జెక్షన్. రైట్ అన్న, 10 ఏళ్లుగా మీరు ఇందాక మాట్లాడుతూ మా దేవరకొండ అంటేనే వెనుకబడ్డ ప్రాంతం, అభివృద్ధికి దూరం ఉంది అని అన్నారు. 10 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో మీరు ఎట్లా చేసి చూపిస్తారంటే? నాకు కొంత మన గతంలో ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు కూడా నాకు ఆలోచన ఉంది. ప్రజలు కూడా ఆ విశ్వాసంతో బాలు నాయకత్వం గెలిస్తే చేస్తాడు అనే ఒక విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటున్నటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి మద్దతు ఇస్తారని ఒక ఆలోచన ఉంది. అందులో మళ్ళీ మా జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, R&D మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. 2 శాఖలు కూడా మా జిల్లాకు మా అందరికీ ఉపయోగపడేటువంటి శాఖలు ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. నాకు నా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మా దగ్గర ఉన్న సాగునీటి 2 ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలనేది ఒకటే ఆలోచన. మిగతా దేని మీద నాకు మిగతా రోడ్లు, నీళ్లు, చిన్న రొటీన్లు అన్నీ జరిగేవి, కానీ ఎప్పుడు సాగునీరు అందనటువంటి ప్రాంతం మాది. అందుకనే ఇవాళ SLBC టన్నల్ ఆ రోజు రాజశేఖర్ గారు ప్రారంభించినటువంటి SLBC టన్నల్ని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే డిండి ఎత్తిపోతుల పథకం ఆ రోజు గౌరవ ఇంతకుముందు మన రాజశేఖర్ గారేమో సర్వేకి ఇచ్చిపోయినాడు, తర్వాత ఇది నాకు కంటిన్యూ చేసేసి ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేస్తాడు ఆ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు కనీసం ఆ నీరు ఎక్కడి నుంచి మనం డ్రా చేయాలి తీసుకోవాలనో ఆ స్కీమ్ ఎక్కడి నుంచి నీళ్ళు శ్రీశైలంలో నీరు తీసుకోవాలి, నారాయణపూర ఏదైనా ఇంకెక్కడి నుంచి తీసుకోవాలి, అది ఫైనల్ చేయాలి. 8 సార్లు సర్వే చేయించిండు, 8 సార్లు ఆ నిర్ణయమే జరగలే. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టుదలతోటి SLBC టన్నల్ని డిండి ఎత్తిపోతుంది ఈ పూర్తి చేస్తే నా జీవితం చాలు, నాకు అంతకంటే ఎక్కువ పెద్దగా ఏం లేదు. ఇదే మీ అంతిమ లక్ష్యమా? అంతిమ లక్ష్యం ప్రజలకు నేను అది చేయగలిగితే నా జీవితంలో రాజకీయాలు ఉన్నందుకు నాకు అర్థం. ఈ 5 ఏళ్లలో మీరు అది సాధించి చూపిస్తారు. 100% 5 ఏళ్ల తర్వాత ఒకసారి మిమ్మల్ని మళ్ళీ కలవచ్చా? బ్రహ్మాండంగా కలవచ్చు. అంత కాన్ఫిడెన్స్ ఎందుకున్నారు సార్? అంటే 10 ఏళ్లుగా వాళ్ళు చేయలేకపోయారు కదా, మీరు కేవలం ఈ 5 ఏళ్లలోనే చేస్తామని ఎట్లా అంటున్నారు? వాళ్ళు దాని మీద అంత పెద్ద ఇప్పుడు మన ఉత్తర తెలంగాణ మీద పెట్టినటువంటి దృష్టి మన దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద పెట్టలే, అదే దౌర్భాగ్యం, దురదృష్టం. అందుకనే ఇవాళ మేము దాని మీద పూర్తిగా మా జిల్లాలో నేను చెప్పడమే కాదు, మా మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కూడా చెప్పినారు. మా జిల్లాలో మన ప్రెస్ మీట్లో పాల్గొంటూ మేము అందరం పాల్గొన్నాం. మా జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులు పూర్తిగా అసంతులిగా మిగిలిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేస్తాం 5 సంవత్సరాల్లో అనుకున్నాం. టన్నల్ ఏమో 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం. టన్నల్ చాలా 80% పూర్తి పని అయిపోయింది. టన్నల్ చేస్తున్నది చిన్న చిన్న పనులు ఒక 20%.